మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాపేట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఈ రావి వృక్షం ఏదైతే ఉందో ఈ వృక్షానికి ఇక్కడ చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర యొక్క విశేషాలు ఏంటంటే ఇక్కడ మనతో పాటు గానుగుల యేసు గారు అయితే మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇది నవాపేట అండి. పూర్వకాలంలో గాను స్టైల్లోనే ముస్లింలు పరిపాలించేవారంట. ముస్లింలు పరిపాలనలో ఇక్కడ ఈ గ్రామం నడుస్తుండగానే ఒక మహారాజు ఈ గ్రామానికి వచ్చాడు. వస్తే ఆ రాజుగారు గుళ్ళు ఒక శక్తి అడ్డగించింది. ఆ శక్తి అడ్డగితే ఆ శక్తిని ఇది మామూలుగా మనిషి రూపంలో వచ్చే ఆ శక్తి అందంగా ఒక స్త్రీ రూపంలోనూ మంచి సౌందర్యవతిగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అడిగితే అలా నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, నిన్ను పెళ్లి చేసుకుంటా నాకు కుదరదు, నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు అని అంటే అలా కాదని నన్ను ఇలా మోసం చేశారని ఈ ఊరి జనాన్ని అందరినీ తీసుకొచ్చి నన్ను ఇలాగ అన్యాయం చేసేస్తున్నాడు ఈ రాజు. ఈ అన్యాయం చేసి రాజు నాకు న్యాయం చేయించండి ఈ ప్రజలందరినీ పిలిపించి అది మామూలుగా ఒక సభ కింద పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక గుళ్ళో పెడదాం. వీళ్ళని గుళ్ళో పెడితే ఒక నిజంగా పొద్దున్నే ఉండి పొలం అయితే ఇద్దరు పెళ్లి చేద్దాం, ఏమన్నా తేడా వస్తే మనం అంతా కూడా ఈ న్యాయం చేద్దాం అని గుళ్ళో పెట్టినప్పుడు ఈ తెల్లవారులు ఉన్నప్పుడు తెల్లారి గట్ల 1 గంట ఆ సమయంలో ఈ రాజుని చంపేసి ఆ శక్తి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోదులోకి అయ్యి బాబోయ్ మహారాజుని అన్యాయం చేసాం, మనం ఈ న్యాయం చేద్దాం అనుకున్నాం, న్యాయం అవ్వలేదు, అన్యాయం అయింది. ఇది అన్యాయాన్ని మనం సహించలేము, మనం ఇక్కడ ఉండకూడదని ఇక్కడ ఈ బైరేశం అనేటి ఒక ఈ చెట్టు బైరేశం ముందు రాజు బైరేశం అయ్యాడు. ఈ చెట్టు కింద పెద్ద నుయ్యి ఉండేది, పాండుయ్య. ఈ పాండుయ్య ఉంటే మొత్తం మీద నుయ్యిలు అందరూ కూడా మధ్య ఊళ్ళో జనం అంతా వచ్చి నూతిలో పడి మొత్తం అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. బంగారం వాళ్ళకు ఉన్న ఆస్తులు అవేజులు ఉన్న సమస్తం అంతా ముందురేసేసి ఈ గ్రామం అంతా కూడా ఇందులో పడి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయనే బైరేశం అంటారు. ఈ బైరేశం చెట్టు అని పేరు వచ్చిందండి. ఇక్కడ ఈ గ్రామంలో బైరేశం అంటే ఒక గానో టైంలో ఒక సారి తెస్తే ఇక్కడ పట్టుకొచ్చేవారు, ఒక అటుకులు ఆడించుకుంటే ఇక్కడ పట్టుకొచ్చేవారు, ఒక గేదెని తెచ్చి ఉన్నట్టుకొచ్చి ఇక్కడ పెట్టేవారు, ఒక పెళ్లి చేసుకుంటే ముందు ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఇక్కడ గుడి చుట్టూ తిరిగి ఆర్తికప్పారు అగరత్తులు వెలిగించుకుని నన్ను గుడి చుట్టూ తిరిగి వెళ్ళేవారు. ఒక ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఈ గ్రామంలో జరిగే అన్నీ కూడా ముందు దేవుడికి సమర్పించుకున్న తర్వాత వాళ్ళు ఉన్న కార్యక్రమం చేసుకునేవారు. ఇప్పుడు యేసు గారు ఏదైతే ఈ చెట్టు ఉంది, చెట్టు కాడ పాడుపడిపోయి నుయ్యి ఉంది, నూతిలో బంగారాలు వేసారు, వెండి వేసారు, వాళ్ళందరూ అందులో ఆత్మహత్య చేస్తున్నారు అన్నారు. ఈ దొంగలో ఈ మధ్య ఏంటంటే గుప్త నిధుల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఈ గుప్త నిధులు తవ్వడానికి మీ ఊర్లో ఎవరో ప్రయత్నించలేదా? ఎవరో ప్రయత్నించలేదు. ఎందుకు ప్రయత్నించలేదు? ప్రయత్నిస్తే బతకరాళ్ళు అంటే ఏమైనా జరిగినాయి అలాంటి ఏం జరగవు. అయితే ఒక ఆయన టైంలో ఈ సీనగాలు అయితేనే ఏదో చెట్టు కొట్టితే ఆయన గుంట్లో బాగోలేదు నా చెట్టు కొడతాం ఆపేయారని అన్నారు. ఇప్పుడు మన ఈ బైరేశ్వర వృక్షం దగ్గర ఉన్నాం మనం. ఇంతకుముందు అయితే ఈ వృక్షానికి దగ్గరికి వచ్చడానికి చాలామంది భయపడేవారు. ఇప్పుడు దీని చుట్టూ వ్యవసాయం అదే రైతులు మన నర్సరీ అని చెప్పేసి నర్సరీ చేస్తున్నారు. అందులోనే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఈయన పేరు నాగు, ఇప్పుడు పేరు అర్రోడ్ అంటారు. ఇప్పుడు వీళ్ళంటే రీసెంట్గా ఇక్కడ కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే చెట్టు ముట్టుకుంటే ఏమన్నా అవుతుందా లేకపోతే కొమ్మనరితే ఏమవుద్దా అని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పారు కదా. ఈ వీళ్ళు ఎదురుకుండానే ఏ విషయం అయితే జరిగింది ఇక్కడ మనం వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఈ చెట్టు పారం మీద పడిపోయిందండి. కొమ్మ పడిపోతే జేసీబీ తీయడానికి వచ్చిందండి. సూప్ పగిలిపోయిందండి. ఆ జేసీబీ డ్రైవర్కి జ్వరం వచ్చేసిందండి. ఆ యజమాని కూడా బాగాలేదండి, అందుకు ఆఫ్ చేస్తారండి. కొమ్మ పడిందండి. ఆ కొమ్మ గాలికి ఇరిగండి పారం మీద పడిపోయిందండి. ఇప్పుడు ఆ చెట్టు అంటే అనుకోకుండా చేసాడా మామూలుగా చేసాడా? లేదు, అడ్డు వచ్చిందని చెప్పేసి తీయడానికి తీసారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఇది కావాలని మొత్తం చెట్టు కొట్టాడా లేకపోతే అనుకోకుండా కొట్టడం జరిగిందా? అనుకోకుండా కొట్టడం జరిగింది. అది అనుకోకుండా కొట్టాడు. కొమ్మ లాగడానికి అంటే అడ్డుగా ఉందని చెప్పేసి తీయడానికి. అడ్డుగా ఉందని కొమ్మ లాగితే ఆ కొమ్మ వచ్చి జేసీబీ పడ్డది. జేసీబీ మీద పడలేదు, పారం మీద పడింది. ఆ పారం అడ్డు వస్తుందని చెప్పేసి జేసీబీ వచ్చి తీయడానికి వచ్చింది. సూప్ పగిలిపోయింది. పారం అంటే కోలపారం ఉండదు, కోలపారం మీద పడితే పడిపోయింది. దాన్ని తీయడానికి వచ్చాడు. ఆయనకి జ్వరం వచ్చేసింది. సూప్ పగిలిపోయింది. ఈ నాకు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ చెట్టు ఎవరైనా టచ్ చేయాలని చూసినా, కొమ్మలు నరికినా, లేకపోతే ఈ మహావృక్షానికి అంటే 100 చరిత్ర గల ఈ వృక్షానికి ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వాళ్ళకి అనర్థాలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ ఈ ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రావి చెట్టు ఇది మహావృక్షం. ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఇది ఎప్పుడు
ఎవరు నాటారన్నది కూడా ఎవరికి తెలియదు. ఎవరు అడిగినా మా తాతకు తెలుసు, మా తాతకు తెలుసు, మా తాతకు తెలుసు. అంటే తరాల ముందు నుంచి కూడా ఈ మహావృక్షం అయితే ఉంది. ఈ నవాపేట గ్రామంలో కరెంటు లేని సమయంలో, అంటే ఎప్పుడో పూర్వము ఇక్కడ ఒక రాజుగారు అయితే ఈ ఊరిని, ఈ చుట్టుపక్కల గ్రామాలని ఆయన పరిపాలించేవాడని, ఆ పరిపాలనా టైంలో ఆయన ఒకరోజు రాత్రి సమయంలో గుర్రం మీద ఈ ఊరు వస్తుంటే ఊరు దారిమయంగా ఒక శక్తి, అంటే ఒక మనం దెయ్యం అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, అప్పట్లో మనకి ఏ రకంగా పిలిచేవారో అటువంటి శక్తి రాజుగారిని అడ్డగించి ఒక 4 పిల్లలతో ఆయనతో పాటు ఊరు వరకు వెంబడించి ఊరు వచ్చి ఈ గ్రామ ప్రజలకి ఏమని చెప్పిందంటే, నేను ఈ రాజుగారు నన్ను వ్యామోహించారు, నాతో పాటు ఈ పిల్లల్ని కనున్నారు, ఈ పిల్లలు రాజుగారి సంతానమే, నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ గ్రామ ప్రజల్ని అడిగిందంట. ఈ గ్రామ ప్రజలు ఏంటంటే, ప్రజలు గ్రామ పెద్దలు వేరు, రాజుగారు వేరు. గ్రామ ప్రజలు ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజుగారైనా ఎవరైనా సరే నియమ నిబంధన కట్టుబడి ఉండాలని, ఆ రాజుగారిని, ఆ శక్తిని ఇక్కడ పూర్వం ఉన్న రామాలయంలో బంధించారట. ఇది రాత్రి సమయం కాబట్టి ఉదయాన్నే తేలుద్దాము మీ పంచాయతీ అని చెప్పేసి వీళ్ళిద్దరిని కలిపి ఒకే రామాలయంలో పెట్టడం. ఈ రాజుగారు తెల్లవారుజామున ఆయనకి కునుకుపడే సమయంలో ఈ వీడి శక్తి కాబట్టి రాజుగారు గుండెలు చీల్చుకుని రాజుగారిని చంపేసి ఆమె అక్కడి నుంచి అదృశ్యమైపోయిందంట. ఈ గ్రామ ప్రజలందరూ కూడా మనం ఏంటి ఇంత తప్పు చేసాము, రాజుగారిని మనం శక్తి దగ్గర బంధించాము, ఈ ఊరికి అనర్థం జరుగుద్ది, మనం ఒక మహా వ్యక్తిని కోల్పోయాము, ఈ రాజుగారిని కోల్పోయినప్పుడు మనం కూడా బతుకుండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఈ చెట్టు దగ్గర నుయ్యి ఉండేదట. ఈ నుయ్యిలో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ మొత్తం అన్ని వస్తువులు కలిపి ఇక్కడ నూతిలో వేసేసి ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటికి ఎవరో బయట నుంచి వచ్చే ఒక వ్యక్తిని ప్రతి ఇంటికి స్థితి పెట్టమని చెప్పేసి ఆ వ్యక్తికి కొంత ధనం ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటే, ఇక్కడ నవాపేట ఊరి పొలిమేరలో కాలువ ఉన్నది. ఆ కాలువ నుంచి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళే ముందు ఏంటి వేడి కనపడుతుందని చెప్పేసి వెనక్కి తిరిగి చూడడం, ఊరంతా తగలబడిపోతుంటే అయ్యో చితిని పెట్టానని చెప్పేసి ఆయన అక్కడితో రాయి అయిపోయాడట. అలాగే ఈ బంగారం వెండి మొత్తం అన్నీ వేసేసి ఈ ఊరు ప్రజలు, అంటే అప్పట్లో ఉన్న ఈ ఎవరైతే నవాబులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగి ఉందని చెప్పి గ్రామ ప్రజలు చెప్పారు. అలాగే ఏదో ఈ వృక్షం ఉన్నదో ఇక్కడ ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద భైరవ స్వామివారు అని చెప్పేసి ఆయన దేవుడి కింద పూజించి, ఈ మిగతా వాళ్ళు అంటే ఆ నవాబులు చికిత్స అయిపోయారు. తర్వాత వచ్చిన గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చరిత్రనంతా తెలుసుకుని ఇక్కడ మేకపోతులను వేసుకోవడం, కొత్తగా పంట పండితే ఆ పంట తెచ్చి ఈయనకి నైవేద్యం అర్పించడం ఇలా ఉండేదట. ఈ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదంతా నర్సరీ. ఈ సాగు లేకముందు ఇక్కడికి ఎవడో రావడానికి కూడా భయపడేవారట. అంటే ఎవరైతే మొక్కు చెల్లించుకోవడానికి వచ్చేవారో వాళ్ళు మాత్రం వచ్చేవారట. అంత భయంకరంగా ఉన్న రోజుల్లో ఇక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళాలంటే, ఆ చుప్పల్ అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి వెళ్ళాలంటే మొత్తం భయపడేవారట. అంటే దారి అంత భయంకరంగా ఉంది కాబట్టి ఈ భైరవ స్వామివారిని అక్కడ విగ్రహ రూపంలో ఒక గుడి కట్టించి ప్రతిష్ఠించారు. ఈ మాను ఏదైతే ఉందో ఈ మాను యొక్క అంటే కింద మనం మొదలు చూస్తే ఇది మనం అంచనా వేయలేము ఎన్ని సంవత్సరాల్లో. చూడండి బయటకు చూడడానికి చిన్న చెట్టు కింద కనపడుతుంది. ఇప్పుడు మెయిన్ ఏదైనా మనం ఒక అంచనా వేయాలంటే మాన్ను బట్టి అంచనా వేస్తాం. నాకు తెలిసి ఇది ఒక 500-600 సంవత్సరాల ముందు నుంచే ఉండి ఉంటుంది. చూడండి మన మాను రండి, మనం ఆ మాను దగ్గరికి వెళ్ళి చూపించండి. మామూలుగా దీన్ని కొలవలేము మనం. చూడండి అవి మీరు చూస్తున్నారు కదా, అది మొత్తం అక్కడ గ్యాప్ కానీ ఈ మాను కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ చెట్టుని టచ్ చేసినా ఆని చేసినా అనర్థం జరుగుద్ది అంటున్నారు. అందుకు మనం దాన్ని టచ్ చేయడానికి కూడా మనమే భయపడుతున్నాము. కానీ మనం దైవ కార్యక్రమం వచ్చిన వాళ్ళు మనకి ఏం కాదు. రండి చుట్టూరు చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి మనం నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. చూడండి మొత్తం మనం మాన్ చుట్టూ తిరుగుతున్నాము. మొత్తం చెట్టు మొత్తం చూపించే ప్రయత్నం అయితే మీకు చేసాం మేము. ఇది మామూలు వృక్షం అయితే కాదు, ఈ రావి చెట్టు మా ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల వృక్షం.
చూడండి, మీరే చూడండి. చూడండి, మనం చాలా దుక్కులని రావి చెట్లు చూసి ఉంటాం. ఇంత మహా వృక్షాన్ని అయితే మనం ఎక్కడో చూసి ఉన్నాం. మనం మీకు ఇక్కడే చూస్తాము ఇలాంటి వృక్షాలు చాలా దుక్కులు ఉంటాయి, రావి వృక్షాలు చాలా దుక్కులు ఉంటాయి. కానీ ఇంత మహా వృక్షాన్ని అయితే మనం ఎక్కడో చూసి ఉన్నాం. ఎంతో చరిత్ర కలిగిన మహిమ కలిగిన వృక్షం ఇది. ఇప్పుడు ఇదే గ్రామ ప్రజలైన ఇక్కడ మనతో పాటు తోటకూర ప్రసాదరావు గారు ఉన్నారు. ఈయన అడిగి ఈ మహావృక్షం కోసం మరికొన్ని విషయాలు ఈయన అడిగి తెలుసుకుందాం ఈయన మాటల్లో. నమస్తే ప్రసాదరావు గారు. నమస్కారం అండి. ప్రేక్షకులకి నా నమస్కారం అండి. నా పేరు తోటకూర ప్రసాదరావు అండి. ఈ చెట్టు గురించి మేము చెప్తాం కదా, మా తాతల గారి నుంచి ఎప్పుడూ చెప్పారండి. ఇది ఎన్ని సంవత్సరాలు మాకు తెలియదండి, మా తాతలు చెప్తామండి. ఇప్పుడు పురాతనం మేము ఎరిగినప్పటికే ఇలా ఉండేదండి చెట్టు, ఇప్పుడు ఇలా ఉందండి అది. ఏమంటే ఈ చెట్టు కాడ నైవేద్యం పోతులు వేసి ఎవరు పడితే వాళ్ళు భోజనాలు పెట్టుకునేవారండి. ఈ చెట్టు పురాగతం మా తాతల ముత్తాతలకే తెలియదండి ఇది. అప్పటికి ఇక్కడ నుయ్యి ఉండేదంటండి, ఈ నుయ్యలో మొత్తం ఊరు అంతా కూడా ఏదో బైరసొమ్ము తేడా చేశారని ఇందులో పేసేసి మొత్తం బంగారాల వెండ్లు ఇందులో పేసేసి ఊరు చిచ్చెట్టుకుని చచ్చిపోరంటండి. మొత్తం నవాబుపేట అని నవాబులు పరిపాలించేవారండి. ఇది రాజు అన్న అతను వల్ల ఇది ఇలా జరిగిందండి. అదండి ఈ చెట్టు. ఇప్పుడు ఇది చెప్తాం కదా, ఒక తెర చూడండి చెట్టు ఎలా ఉంటుందో మేము చెప్తాం కదండి. ఇది పురాతనందా. ఈ చెట్టు రొబ్బ నరికినా కూడా హానికరం జరుగుతుందండి ఇది. అది ఈ చెట్టు ఏనాడిదైనా ఇదిగోండి, ఇది పురాతనం మొత్తం అదండి. భైరవస్వామి అండి మొత్తం ఆయనే పరిపాలించేవాడండి. ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నాడండి. ఆయన గుర్రం మీద కాపాడుతుంటాడండి జనానికి. దీని నిమిత్తంగా గుడి ఎల్లిదోవలో కట్టారండి. ఈ మధ్య ప్రజెంట్గా కొత్తగా గుడి కట్టారండి. సంవత్సరం అయింది గుడి కట్టి, భైరవస్వామి గుడి. ఇదిగో సార్ ఇలా రండి, ఇక్కడ ఉందండి మొత్తం పాత తోర. ఇదిగో ఇది ఇదిగో అలా చూడండి. ఈ చెట్టు యొక్క చరిత్ర అది 100 సంవత్సరాలు. అదే అండి. ఈ మాన్ చూసారండి ఏనాడిదా పురాతన ఇది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు సుమారు అయిందండి ఈ చెట్టు. మాకే తెలియదండి. ఇక్కడికి వస్తమే భయంకరం పడిపోరు. ఈ మధ్య వ్యవసాయం ఎంత సాగు చేతం గురించి ఇక్కడికి వస్తున్నారండి. లేకపోతే ఇక్కడికి వస్తమే భయంకరంగా ఉండేదండి. ఆ రోజు నేను నూతులో పాడేసి ఎప్పుడైతే ఊరంతా చిచ్చెట్టి చచ్చిపోయారో ఆ రోజు నుంచి కూడా భయంకరం అండి. ఆ మహానుభావుడు తిరుగుతూనే ఉంటాడండి గుర్రం మీద. ఇంక తిరుగుతూ ఉంటున్నాడని ఈ సంవత్సరంలో 1 సంవత్సరం అయిందండి గుడి కట్టి అక్కడ పెట్టారన్నమాట అండి. ఆ రూట్ కూడా భయం వేస్తుందండి. ఆ రూట్లో తిరుగుతాడండి ఎక్కువ. మూలస్థానం, నవాపేట, చిప్పల్ల ఈ 3 ఊళ్ళకి పొలిమరిలో తిరుగుతాడండి ఇప్పుడు కూడా ఆయన. ఎప్పుడు చూసుకునేదండి. చూసుకుంటే ఈ శక్తి నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఈ పెద్దలందరూ ఏం చేశారంటే గుళ్ళో పెట్టారు. తెల్లారేటప్పుడు తేలుద్దాం తగు, తెల్లారేదాకా ఇందులో ఉండమన్నారండి. ఉంటే తెల్లారేటప్పటికి ఆవిడ గుండెలు చీరేసి చంపేసి వెళ్ళిపోయిందండి. అయ్యి బాబు ఇలా దారుణం జరిగిపోయిందా అని మొత్తం జనం అందరూ కూడా ఈ చెట్టు కింద నుయ్యి ఉండేదండి. ఆ నూతులు వేసి సామానం అంతా వాళ్ళు మొత్తం స్విచ్ పెట్టుకుని ఒక వాడిని ఎవరినో స్విచ్ పెట్టేమన్నారంటే ఊరికి మొత్తం అందరూ తలుపులు వేసేసుకుని స్విచ్ పెట్టేసి ఆ చచ్చిపోతే వెనక్కి తిరక్కంటే ఆతల ఏ ఊరు ఆతలకి వెళ్ళి ఆడ తిరిగితే అక్కడ రాయి అయిపోయాడు. కాలువ దగ్గరనే రాయి ఉంటుందండి. గుర్రం రూపంలోనే కాదు సర్ప రూపంలో కూడా ఇంకా తిరుగుతున్నాడండి. ఇందుకేసి చేసి పని వాళ్ళకి ఈ కూలి వాళ్ళకి అందరికీ కాపాడతారండి. సర్ప రూపంలో కూడా మహానుభావుడు తిరుగుతూనే ఉంటాడండి. గుర్రం రూపంలోనే కాదు ఈ చెట్టు కింద చుట్టూ తిరుగుతూనే ఉంటాడండి. అంత భయంకరమని ఆయన మహానుభావుడితో. ఈ మధ్య అక్కడ గుడి కట్టారండి. అది ఈ టీవీ వారికి ఎప్పుడు అలా తెలిసి వచ్చారు కానండి. ఇది చరిత్ర అంటే మహా చరిత్ర అండి. ఇది తవ్వి కొలిది వస్తుందండి. ఇంకా బోల్డ్ ఉందండి. మాకు తెలిసిన వరకు ఇంతేనండి. పెద్దవాళ్ళకి అయితే ఇంకా బోల్డ్ ఉంటుందండి. అంతమైపోరండి వాళ్ళు. అదండి ఈ చెట్టు అయితే ఎవరో ముట్టుకుంటారు లేదండి. రబ్బ కూడా ముట్టుకునేదండి మహానుభావుడు. అంత ప్రతిష్టంగా చూసుకుంటాడండి ఆయన. మామూలుగా ఉండదండి. ఇక కింద నుయ్యి తవ్వుతో కూడా ప్రయత్నించారండి మాపులు. అక్కడ మనుషులు అయిపోరండి. వాళ్ళు చెప్పుకోలేదు అంతేండి ఎవరి మట్టుకాలు. మాపులు ఈ గొప్ప నిధులని వచ్చారండి. వచ్చి కూడా తవ్విన రోజులు కూడా ఉన్నాయి. ముట్టుకునే లేదండి ఆయన. పెద్ద సర్పంలో తిరుగుతున్నాడండి ఆయన. మామూలుగా ఉండదండి సర్పం ఆయన. అదండి మనం చూస్తున్న ఈ స్వామివారే భైరవ స్వామివారు. అంటే ఇప్పుడు నవాపేట గ్రామంలో మన మహావృక్షాన్ని అయితే చూసి వచ్చాము. అక్కడి నుంచి నవాపేట పొలిమేరలో ఈ స్వామివారి ఆలయ ప్రతిష్ట చేశారు. ఎందుకంటే ఈ దారి ఏదైతే ఉంది, ఈ దారి అప్పుడు జనాలు రాత్రులు 6 దారితే మసిలేవారు కాదట. ఎందుకంటే మహా భయంకరంగా ఉండేది మొత్తం రొప్పలతో. ఇప్పుడంటే ఇటుక బట్టీలు అవి వచ్చిన తర్వాత మామూలుగా కరెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అటు ఇటు తిరగడం అది చేస్తున్నారట.
6 దాటితే ఎవరో కూడా ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళేవారు కాదు. అప్పుడు భయపడిన రోజుల్లోనే స్వామివారిని ఇక్కడ ప్రదర్శించారు. అంటే మమ్మల్ని కాపాడుతండి అని చెప్పేసి స్వామివారిని ఇక్కడ విగ్రహంతో, ఇది కొంచెం రోడ్డు మీదకి ఉండేది. ఇప్పుడు ఆలయ పునర్నిర్మాణం జరిగిన తర్వాత కొంచెం లోనకవుతే ఈ గుడి కట్టారు. స్వామివారిని మనం స్పష్టంగా చూడవచ్చు అక్కడ. తర్వాత ఏదైతే నవాపేట గ్రామంలో ఈ రావి వృక్షం ఏదైతే ఉందో, ఈ మహావృక్షం వందలో, అంటే మినిమం కూడా గ్రామ ప్రజలు కూడా ఎప్పుడో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆ వృక్షం మాను చూస్తుంటే మనం మినిమం ఒక 500-600 సంవత్సరాల ముందుదని, తర్వాత ఆ గ్రామం వచ్చి ఆ గ్రామం పేరు నవాబుపాడు, ముందు నవాబుపాడు అని చెప్పేసి ఉండేదని, తర్వాత కాలక్రమేణా నవాబుపేట కింద మారింది. అంటే నవాబుపాడు నవాబుపేట కింద ఎలా మారిందంటే, పూర్వం ఈ రాజుగారు మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆయన పరిపాలించేవారట. ఆ పరిపాలించిన టైంలో రాజుగారు, మనం ఏదైతే తెల్ల గుర్రం ఉంది కదా, ఆ గుర్రం మీద వెళ్తున్న టైంలో ఒక దుష్టశక్తి దారిలో ఒక 4 పిల్లలతో వెంటబడి రాజుగారిని ఆపడం, రాజుగారిని ఆపి ఏదో మాటలు కలిపి ఊరు వరకు వచ్చిందట. ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజుగారు కూడా మాటలు కలిపోతుంటే రాజుగారు తాలూకు అనుకున్నారంట. గ్రామంలోకి రాగానే ఈ రాజుగారు నన్ను వ్యామోహించారు, నాతో సంసారం చేసి ఈ పిల్లల్ని కన్నారని చెప్పేసి గ్రామ ప్రజల దగ్గర ఆమె ఏదైతే అనుకున్నదో అలాగా ఏడుపు ఇవన్నీ గ్రామ ప్రజల్ని నమ్మించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా అప్పట్లో ఏంటంటే రాజుగారు ఎవరు వ్యామోహించి ఉంటారులే, ఇది పొద్దున్న తెలుద్దాం, మనం చేసింది ఎవరైనా తప్పే రాజులేని చెప్పేసి గ్రామ పెద్దలు రాజుగారిని ఆ దుష్టశక్తిని, అంటే అప్పట్లో మన కరెంట్ లేని టైంలో దుష్టశక్తి అనేవారు, భూతాలు అనేవారు, దెయ్యాలు అనేవారు. వీళ్ళు మానవ రూపం అప్పటికప్పటికే మానవ రూపం ధరించడం, అప్పటికప్పటికే కుక్క రూపం, అలా ఏదో రూపాలు ధరించేవారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చాలా పురాణాల్లో చూస్తున్నాము. అలా ఏదో జరుగుంటుందని చెప్పి గ్రామ పెద్దలందరూ కలిపి రామాలయంలో ఈ రాజుగారిని, ఈ దుష్టశక్తిని, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండండి, ఉదయం తెలుద్దాం పంచాయతీ అని చెప్పి చెప్పడం. ఈ దుష్టశక్తి రాజుగారు ఎప్పుడు పడుకుంటారా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి అలా కాసు కూర్చొని ఆవిడ తెల్లవాళ్ళు మెలుకుంటే రాజుగారు తెల్లవారుజామున టైంలో ఆయన నిద్ర ఆపుకోలేక నిద్రపోవడం జరిగిన టైంలో గుండెలు చీల్చేసి ఆయన రాజుగారిని చంపి మామూలుగా రక్తం తాగేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడైతే ఈ పురాణం అనుకోవచ్చు, ఇక్కడ ఒక కథ కింద ఒక చరిత్ర అది. అయ్యో ఇప్పుడు ఈ నవాబుపాడు గ్రామంలో ఉన్న అప్పట్లో నవాబులందరూ కలిపి మనం చాలా పెద్ద తప్పు చేసాము, రాజుగారిని మన చేతుల ద్వారా మనమే చంపేసాం, ఈ దుష్టశక్తి బలిచ్చేసాం, మనం ఈ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటంటే మనకు మరణమే తప్ప ఇంకేమీ లేదని చెప్పేసి ఆ మహావృక్షం కింద ఒక నుయ్యి ఉండేదంట, ఓ మంచినీళ్ళ బావి, అప్పట్లో బావిలో ఉండే. ఆ బావిలో వీళ్ళ దగ్గర ఉన్న ధనము, బంగారాలు కానీ వెండి కానీ మొత్తం అన్నీ కూడా అందులో వేసేసి జనాల దగ్గర, అంటే ఇప్పుడంటే బంగారానికి చాలా విలువ ఉన్నది, అప్పట్లో చాలా తక్కువ కదా, బంగారాలు ఉండేవి, వజ్రాలు ఉండేవి, ఒడిగిరాలు ఉండేవి. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఏదైతే ఆభరణాలు ఉన్నాయో ఈ ఆభరణాలన్నీ కూడా నూతులు వేసేసి వీళ్ళందరూ వచ్చి ఎవరింట్లో వాళ్ళు ఉండి మొత్తం గ్రామంలో తలుపులన్నీ కూడా వేసేసుకుని, బయట గ్రామం నుంచి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి నిప్పు అంటించమని చెప్పేసి ఆయనకు కొంత ధనం ఇచ్చి నువ్వు వెనక తిరుగు చూడకుండా వెళ్ళిపో ఈ గ్రామం వదిలంటే, ఆయన వెనక తిరుగు చూడకుండా నవాబుపేట మన ఏదైతే మెయిన్ కెనాల్ పంట పొలాలకు ఉన్న కాలం ఉందో కాలువ డామ్ అని ఉంటుంది, ఆ డామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎంత వెలుతురు కనబడుతుందని చెప్పి వెనక తిరిగి చూస్తే ఆయన అక్కడ సెల అయిపోయాడట. అది మనం సెల చూపిస్తున్నారనుకున్నాం కానీ ఈ కాలగర్భంలో ఈ ఏదైతే ఈ సిమెంట్ రోడ్లు మట్టి రోడ్లు ఇవి వేసారో అది ఆ రాయి అయితే మామూలుగా మొత్తం కిందకి వెళ్ళిపోయింది, భూమిలోకి వెళ్ళిపోయింది, అది మనం చూపించలేకపోయాము. అందుకే ఆ వృక్షాన్ని తర్వాత ఈ స్వామివారి యొక్క మనం ఈ దేవాలయాన్ని చూపించడం జరిగింది. ఇది కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాబుపేట యొక్క గ్రామ చరిత్ర.
చూడండి, మనం టైం చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా 11:50 అయింది టైము. 11:51 అవుతుంది. మనం నర్సిపూడిలో బయలుదేరాం. ఇప్పుడు నర్సిపూడి నుంచి నవాపేట వెళ్ళాలి. నవాపేట నుంచి మనం చెప్పలు వెళ్ళాలి. ఈ చెప్పల గ్రామంలో ఒక మామిడి వృక్షం ఉందంట, చాలా పెద్దది అది అని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్పారు. అసలు ఈ మామిడి వృక్షం ఏంటంటే, మనం భైరవ స్వామి గారు ఒక వృక్షం చూపించాం పొద్దున, రావి వృక్షం. అలా కాదు, మామిడి వృక్షం చాలా పెద్దది ఉంది. ఎక్కడ? భైరవ స్వామి గారు అక్కడ గుడి ఎదురుకుండా. ఆ గుడి ఎదురుకుండానే ఏదైతే మనం దుష్టశక్తి అనుకున్నాం, ఆ దుష్టశక్తి రాజుగారిని వ్యామోహించడానికి ఆ వృక్షం దగ్గర నుంచే బయలుదేరి వెళ్ళిందంటే, అంటే రాజుగారు చుప్పలకుండా నవాపేట గ్రామం వస్తుంటే తెల్లగుర్రం మీద ఆమె ఇద్దరు మొత్తం 4 పిల్లలతో బయలుదేరి వచ్చింది. 4 పిల్లలతో బయలుదేరి రాజుగారితో మాట కలుపుతూ నవాపేట గ్రామం వచ్చిందని చెప్పేసి వీళ్ళు మన గ్రామ ప్రజలు చెప్పుకున్నారు. ఆ వృక్షాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చూపిస్తాము. మనం నర్సిపూడి నుంచి అయితే నవాపేట గ్రామం చూపిస్తాం. మనం బోర్డు అయితే ఇక్కడ నవాపేట గ్రామం ఉంటుంది. ఇప్పుడు 12 తర్వాత, మనం 12 అవుతుంది. ఇక్కడి నుంచి మనం వృక్షానికి వెళ్ళే మనం దారి చూపిస్తాము. ఇప్పుడు వేసవకాలం అయినా సరే మనం కారు మీద వెళ్తాం కదా, కొంచెం మంచి అవుతూ పడుతుంది. చూడండి, మనం వెళ్ళే దారి అంటే చాలా భయంకరంగా ఉంది. కానీ మనం ఇక్కడ జంక్షన్ వచ్చింది, నవాపేట గ్రామం జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్లో చూడండి, మనం నవాపేట వచ్చాము. ఆ బోర్డు తీయండి, చూసారు కదండి. ఇక్కడ రోడా వెల్కమ్స్ టు నవాపేట అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడి నుంచి చుప్పళ్ళు వెళ్తున్నాము. చుప్పళ్ళు అంటే భైరవ స్వామి గారు అక్కడ గుడి ఎదురకుండా ఉన్న మామిడి చెట్టు, అంటే మామిడి చెట్టు మహావృక్షం అంటే అది. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కదండి అని చెప్పేసి మనకు అన్నారు. అయినా సరే మనం ధైర్యం చేసి వెళ్తున్నాం. మీకు ఆ వృక్షం ఇప్పుడు ఈ రాత్రి ఏ టైం అయినా సరే మనం మా ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నంతో మనం చేస్తున్నాము. రండి, బయలుదేరి వెళ్దాం. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడి నుంచే ఈ లోనకి వెళ్ళాలి. ఈ రూట్ అవుతే చూడండి, మనం చెప్పలేళ్ళ గ్రామం మీది ఈ మామిడి వృక్షం ఏదవుతుందో అదే వెళ్తున్నాము. చూడండి, ఈ రూట్ నుండి మనం చెప్పలు వెళ్ళాలి. ఇప్పుడు మనం చెప్పల గ్రామం గుండా బయలుదేరుతున్నాం. ఏదైతే ఆ మామిడి వృక్షం ఉందో ఆ వృక్షం దగ్గరికి వెళ్తున్నాము. ఇదే చెప్పల కాలనీ. చెప్పల కాలనీ అంటే నవాపేట నుంచి విడిపోయిన గ్రామం. ఇది చెప్పల కాలనీ కింద ఏర్పడింది. అంటే ఇది మొత్తం ఇక్కడ ఉన్న జనాభా మొత్తం నవాపేట గ్రామస్తులే. కాకపోతే ఇది చెప్పల గ్రామంలోకి వెళ్ళింది, అంటే పంచాయతీ మొత్తం చెప్పల గ్రామంలోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఆ రోడ్డు గుండా వెళ్తున్నాము. చూడండి, ఇదంతా చీకటి అందాక. ఈ రూట్లో ఈ టైంలో ఎవరో మసలు రసల. ఇంతకుముందు కూడా పూర్వం కూడా ఎవరో మసిలేవారు కాదు. ఇప్పుడు మన ఆ దారి గుండా వెళ్తున్నాము. చూడవచ్చు మీరు, అసలు ఈ దారిలో ఎవరో జనసంచారం అంటే ఎవరు లేరు అసలు. ఇప్పుడు మన కారులో వెళ్తున్నాం. మన కెమెరామ్యాన్ గారు మేము ఇద్దరు వెళ్తున్నాం. అసలు ఏంటి ఈ మామిడి వృక్షం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి శక్తి బయలుదేరింది అని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్పున్నారు. మనం వెళ్తున్నాము. ఈ వెళ్ళే దారిలోనే ఇక్కడ మనకి ధనలక్ష్మి అమ్మవారు అని చెప్పేసి ఒక గుడి ఉన్నది. మనం చూద్దాము. ఈ గుడి మన లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత గుడి ఉంటుంది. మనం వెళ్ళే దారిలోనే మీకు లైటింగ్ అవుతూ కనపడుతుంది. ఇక్కడ కొన్ని ఇటుక బట్టీలు అవుతున్నాయి. ఇటుక బట్టీలు దాటిన తర్వాత ఈ భైరవ స్వామి గుడి ఎదురుగుండానే మామిడి వృక్షం మనం చూద్దాం. కూర్చున్నాడు ఈ చూడండి, ఈ లెఫ్ట్లోనే ధనలక్ష్మి అమ్మవారి గుడి ఉంది.
ఒక్కసారి ఆ పక్క తిప్పండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ధనలక్ష్మి అమ్మవారు. ఇక్కడ నుంచి మరి కొంత దూరం వెళ్ళాలి మనం. ఈ రూట్లో సాయంకాలం 6 దాటితే అసలు జనసంచారం అంటే ఎవరు ఉండేవారు కాదట పూర్వం. మనం ఎంతో ధైర్యం చేసి ఆ మామిడి వృక్షం ఏదవుతుందో, శక్తి ఎక్కడి నుంచి బయలుదేరిందో, ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నాం మనం. చూడండి కొంచెం దూరం అయితే ఈ ఇటుక బట్టీలు అవుతున్నాయి. ఇక్కడ ఇటుక బట్టీల నుంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఈ భైరవ స్వామి గారు ఇక్కడ గుడి దగ్గర మనం కారు పార్క్ చేసి ఆ మామిడి వృక్షం దగ్గరికి వెళ్దాం. చూడండి మనం ఆల్రెడీ వచ్చాము ఇక్కడికి, ఈ భైరవ స్వామి గారు గుడికి. మనం కారు ఇక్కడ అవుతా పార్క్ చేద్దాం మనం. చూస్తున్నారు కదా ఈ గుడి. మీరు కారు పార్క్ చేసి మనం బయలుదేరి వెళ్దాం. ఇప్పుడు మన నవాపేట గ్రామంలో ఉదయం మాట్లాడుకున్నట్టు ఏదైతే మన భైరవ స్వామి గారు మన రావి వృక్షం మనం మార్నింగ్ చూపించాం. ఆ మార్నింగ్ చూపించే ప్రయత్నంలో ఈ నైట్ ఏదైనా సరే ఈ గుడి వృత్తాంతం, గుడి చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి ఎవరో లేము, మా కెమెరామ్యాన్ నేనే ఇద్దరు బయలుదేరి వెళ్తున్నాం. ఏ టైం అయినా సరే మనం ఈ గుడి వృత్తాంతం చరిత్ర తెలుసుకోవాలని చెప్పి బయలుదేరి వెళ్తున్నాం. కెమెరా గారు రండి, మనం వెళ్దాం. అసలు ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ రాత్రి ఏమైనా సరే మన బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం రాత్రి ఏ టైం అయినా, ఉదయం వరకు అయినా మనం వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. రండి మనం వెళ్దాం బయలుదేరి. చూడండి కింద ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ నవాపేట గ్రామంలో మన భైరవ స్వామి గారి ఒక రావి చెట్టు ఉన్నది. ఈ రావి చెట్టు ఒక వృత్తాంతం ఏదో తెలుసుకోవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం. వెళ్ళకూడదన్న అక్కడికి, ప్రమాదం. ఎందుకు వెళ్ళకూడదు? అది పెద్ద చరిత్ర. అది అక్కడ చెత్త ఉంది, అక్కడ చెత్త ఉంది, అక్కడికి వెళ్ళకూడదు మీరు. అంటే మన ఏదైతే ఈ వృక్షం ఉందో ఇక్కడ చరిత్ర ఉందా, లేకపోతే దారిలో చరిత్ర ఉందా? దారిలోనే చరిత్ర ఉంది. ఏంటి చరిత్ర? చరిత్ర ఏం కాదు, అది ఇక్కడ భైరవ స్వామి అన్న అతను ఉన్నాడు. అక్కడి నుంచి అతను ఒక గుర్రం మీద బయలుదేరుతుంటే చెత్తి కూడా బయలుదేరింది. కూడా బయలుదేరి నవాపేట ఉంది. అక్కడ ఆ నవాపేటలో పెద్ద మనుషులు కూర్చుంటే ఈవిడ ఆడవేషం వేసుకుని వెళ్ళి మా ఆయన వదిలేసి వెళ్ళిపోతుందని కూడా వెళ్తే ఈ పెద్దలు అందరూ కలిసి నవాబులు గుళ్ళో పెట్టారు. గుళ్ళో పెడితే ఇతను అంటే ఏమండి ఇది దెయ్యమండి, ఇది మా భార్య కాదు అని చెప్పింది. భార్య కాదని చెప్తే వీళ్ళు ఏం చేయాలని గుళ్ళో పెట్టారు నవాబులు. గుళ్ళో పెట్టేసి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన పొద్దునకే ఈ భైరవ అతను పడుకోకుండా అలాగే చూడు చెత్తి కదా తినేద్దని ఈ నవాబులు ఏం చేయాలని గుళ్ళో పెట్టి వెళ్ళిపోరు. తెల్లారినప్పుడు కోడి కూసి అలా కునికేసినప్పటికీ శుభ్రంగా భైరవ కానీ తినేది. ఈ నవాబులు ఏం చేశారంటే మేము చాలా కర్మ చేసాం, అక్కడికే భైరవ స్వామి గారు చెప్పారు మనకి, మనం వినలేదు అని ఏం చేశారంటే మంగళోని కేకేసి మొత్తం బంగారం ఎంత ఉందో, కుర్చీలు ఏమున్నాయి అన్నీ కూడా నూతిలో పాడేసి నవాబేట నూతిలో, అబ్బాయి నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపో, నువ్వు వెనక్కి తిరిగావంటే నువ్వు బతకో అని చెప్తే మనోడు కాలుకి ముళ్ళు గుచ్చుకుందని వెనక్కి తిరిగితే మనోడు రాయి అయిపోడు. ఇది నుయ్యి ఏముందో నుయ్యి మీద రాగి చెట్టు వచ్చింది, నూతిలో మొలిచింది. నూతిలో మొడిచింది. అది ఎంతమందో ఇతర కంట్రీ నుంచి వచ్చారు. కొన్ని వేల కోట్లు ఇస్తానండి, ఏటైతే తవ్వుకుంటానండి. మనోడు ఒప్పుకోలేదు. ఎప్పుడు అక్కడ సంవత్సరానికి 2-3 మేకపోతులు వేస్తాడు అతను. అసలు ఈ చెట్టు కాడికి ఆ మామిడి చెట్టు కాంచి బయలుదేరింది. ఆ మామిడి చెట్టు కాడికి కూడా ఎవరు వెళ్ళరు, అంత సహాయం ఎవరు చేయరు కూడా. మీరు అనవసరంగా వెళ్తున్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళారంటే లేనిపోయిన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు అంతే. ఇప్పుడు ఈ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మేము ప్రయత్నం చేస్తాం, మీరు మాకు తోడొస్తారా? మేము 6 అవుతేనే వెళ్ళాం. ఎలాగా 6 అవుతే వెళ్ళాం మేము ఎలా. అసలు ఇప్పుడైతే ఏదో లైటింగ్ వచ్చి ఏదో తిరుగుతున్నారు తప్ప 6 అవుతే ఎవరే వెళ్ళరు.
మీరు వెళ్తున్నామని మీరు వచ్చారని మిమ్మల్ని ఆపాను తప్పండి, మేము రావండి అక్కడికి. మీరు ఇంత రిసీవ్ చేయకూడదు. చూస్తేనే మీరు వెళ్ళిపోతారు. అలా చెట్టుగడికి అనేది ప్రమాదకారం. పగలు తప్ప నైట్ ఎవరు వెళ్తారు? పగలన్నా కూడా చంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఆ రైతులు తప్ప ఎవరు వెళ్ళరు. కొత్తవాడు ఎవడు వెళ్ళినా ఆ మామిడికాయ కోసినా ఏం చేసినా ఇబ్బంది. ఆ రాగి చెట్టు కొమ్మ ఇరిచినా ఇబ్బందే. అస్సలు చాలా ప్రమాదకారం. అంత ఇబ్బంది పడి వెళ్ళొద్దండి సార్. అది ఇప్పుడు రావి చెట్టుకి ప్రమాదం చేస్తే ఏదో జరుగుద్ది, మనకి మామిడి చెట్టుకి ప్రమాదం చేసినా జరుగుద్ది. మనం ప్రమాదం చేయట్లేదు, మా ప్రేక్షకుల కోసం మేము చూపించడానికి అయితే మేము నైట్ బయలుదేరాం. మీ ఇష్టం, అది మీరు వెళ్తే మీరు ఎదుర్కొంటారు అంతే ఇబ్బందులు. అంటే మాకు తెలుసు, మాకు చిన్నప్పుడు జరుగుతుంది కాబట్టి. వస్తున్నారని ఇబ్బంది, మీరు వస్తున్నారని మేము ఆగి వచ్చాం తప్ప, వెళ్ళొద్దని ఆఫ్ చేస్తున్నాం తప్ప, మీరు వెళ్తే ఇబ్బంది పడతారు సార్. ఆ నూతిలో 1000 కోట్లు బంగారం ఉంది, కొన్ని దేశాల నుంచి వచ్చారు. మీరు చూస్తే చిన్నపిల్లలా కనబడుతున్నారు. ఈ చరిత్ర మొత్తం మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అసలు? మా తాతలు చెప్పారు. మా తాతల కాంచి వచ్చింది అది. తోరణ సుబ్బన్న వీళ్ళందరి కాంచి వచ్చిన చరిత్ర అది. అది చాలా మేమే చౌదరి అతనే భయపడ్డాడు, పారాలు అతనే భయపడి చెట్టు కొమ్మ కూడా ముట్టుకునేవాడు. అసలు మేము చిన్నప్పుడు పళ్ళకి వెళ్ళి పోలేము. అప్పుడు ఎందుకంటే తాతల నాటి చరిత్ర కదా. ఇప్పుడైనా సరే 11 అవుతుంది, రోడ్డుని ఎవరు రారండి. మీరు లైట్ వేసుకొస్తున్నారని మేము ఆగి మీకు ఏదో సలహా చెప్తున్నాం తప్ప, మిమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నాం తప్ప అంతమించి ఏం కాదు. మామిడి చెట్టు 7 కొంచాలు పచ్చాక ఉంటుంది చెట్టు. అది చెట్టే 7 గుంచాల స్థలంలో ఉంది. అది 7 కొంచాలు అంటే మీరు చెప్పేది ఏంటంటే 7 గుంచాల స్థలంలో ఈ మామిడి చెట్టు దగ్గర నుంచే శక్తి బయలుదేరి ఈ ఎవరైతే రాజుగారు ఉన్నారో భైరవేశ్వర రాజుగారి నుంచి ఆవిడ ఇక్కడి నుంచి ఒక స్త్రీ రూపం ధరించి నవాపేట గ్రామం వెళ్ళిందని. నవాబులు పట్టుకుంటాలో అప్పుడు నవాబులు చచ్చిపోతారు, నవాబేట అని వచ్చిందని పేరు. అది ఇక్కడ నుంచి చాలా మంది పేనాలు కూడా కోల్పోరండి, పేనాలు కూడా కోల్పోరు. మీరు ఈ టైం వస్తున్నారంటే మేము ఆగి మీకు సలహా ఇస్తున్నామని తప్ప మీరు ఏదో యాడ్లు వేసుకున్నారని కాదండి. అంతే. సరే, మేము ఒక ధైర్యం చేసి ఆ చెట్టు వరకు వెళ్తాం తప్ప చెట్టు మొదలుగా అవుతాయి వెళ్ళాం మనం. మీరు మాతో వచ్చి సహకరిస్తారా? రావండి, మేము రావండి. మీరు కూడా వెళ్ళకండి మా ఎంత దయించి. అది దాన్ని బట్టి మీరు చూసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఇప్పుడు నవాపేట గ్రామం నుంచి మనం కొంచెం ముందుకు వస్తే చిప్పల కాలనీ అని చెప్పేసి ఉన్నది. ఈ చిప్పల కాలనీలో యువకులు అయితే మనకి ఇక్కడ పొలంలో తారసపడ్డారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, మీరు ఎవరో అని చెప్పి మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అలా కాదు, మనం ఇక్కడ ఈ ఏదైతే మామిడి వృక్షం ఉంది, ఈ మామిడి వృక్షం నుంచే ఈ శక్తి ఎవరైతే ఒక శక్తి బయలుదేరి భైరవ స్వామివారిని అడ్డగించి స్త్రీ రూపంలో వ్యామోహించి ఆవిడ నవాపేట గ్రామం బయలుదేరి వెళ్ళి ఈ రాజుగారు నన్ను వ్యామోహించాడు, నాకు ఈ సంతానం కలిగిందని చెప్పేసి ఇది చెప్పడంలో ఈ నవాపేట గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామాలయం ఉంది, రామాలయం పక్కనే ఒక అప్పట్లో 600 కారాగృహం చిన్న గది ఉండేది, ఆ గదిలో బంధించారంట. ఆ గదిలో బంధించి వీళ్ళు చెప్పేది ఏంటంటే తెల్లవారు 4 గంటలకే వేకువజామున అంటే కుణుకుపడే టైంలో ఆయన నిద్రించే టైంలో ఆవిడ ఆయన చంపివేసిన తర్వాత ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే రాజుగారిని కోల్పోయాం మనం అని చెప్పేసి ఈ నుయ్యి ఏదైతే ఉందో మనం చూపించాం కదండి మార్నింగు, రావి వృక్షం కింద నుయ్యి ఉండేదట. ఆ నుయ్యికి ఎడమ పక్కన కానీ కుడి పక్కన కానీ అంటే అంచుల్లో రావి చెట్టు మొలిసి కాలక్రమేణా అది అంత పెద్ద వృక్షం అయ్యింది. అంటే రావి చెట్టు కింద నిధులు ఉన్నాయి. నిధులు అంటే ఈ నవాపేట గ్రామంలో ఎవరైతే నవాబులు పూర్వం ఉండేవారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఏదైనా కానీ మొత్తం అందరూ కూడా నూతులే వేసేసి ఎవరో ఒక మంగళి మొత్తం వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ఉండి మొత్తం ఇల్లుకి నిప్పంటించమని చెప్పేసి ఆయనకేదో తులమ భారం ఇచ్చి వెళ్ళిపోమని చెప్పేసి అంటే ఇది నవాపేట ఆంజనేయ స్వామి గుడి అంటే మన కాలువంతులు ఉంటుంది, అక్కడి నుంచి డామ్ అని ఉంది. ఆ డామ్ గుండా ఆయన వెళ్ళిపోతుంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి వెనక తిరిగి చూశాడు ఆయన. అక్కడే శిల అయిపోయాడు అని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు ఎవరైతే మన దగ్గర ఈ పిల్లలు ఉన్నారో వీళ్ళకి తాతలు ముత్తాతలు చెప్పారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే ఈ నవాపేట గ్రామ ప్రజలు అంటే ఇంతకుముందు నవాబులు ఉండేవారని చెప్పేసి వాళ్ళు ఇంటికి స్థితి అంటించి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. ఆయన రాయి శిల అయ్యారని చెప్పన్నారు. ఆ శిల ఇప్పుడు ఉన్నదా? ఉంది. ఎక్కడున్నది? కాలవంతుని కూడా ఉందండి. కాలవంతుని కూడా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వైరసం గారు అదే నవాబులు బంగారం వేసిన కూడా రాగి చెట్టు వచ్చిన కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా మొదలెట్టారండి. దిమ్మగట్టి అక్కడ ఎప్పుడు కూడా మేకపోతులు వేసుకుంటారండి అతను.
వాళ్ళే కదండి ఎవరైనా వేసుకుంటారండి అక్కడ. అదంతా బాగానే ఉంటుందండి. ఏంటంటే మీరు ఈ టైర్ని చెట్టు గడికి వెళ్తాం కరెక్ట్ కాదు, మీరు రోడ్డు మీద లైట్లు అంతా చేయలు ఏంటని మేము వచ్చామండి. మా ఏంటంటే ఇటుకి పట్టిల్లని అవి ఏంటంటే చెట్టు గడికి ఎవరు వెళ్తా కూడా అంత సాహసం చేయరండి. మీరు ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, మీరు ఎవరో కూడా తెలియదు. ఏంటి లైట్లు వస్తున్నాయి, ఏంటి లైట్లు వేసిన వెళ్తున్నారు ఏంటని మేము వచ్చాం. మేము ఎందుకు చెప్తున్నామంటే మేము మంచిగా అని చెప్తున్నాం. మా మాట ఏంటంటే మీరు వెళ్ళారు ఇంకా మీ ఇష్టం అండి అది అదండి. దాన్ని బట్టి మీరు ఎవరికి వెళ్తానంటే వెళ్ళండి, ఎవరికి వెళ్తాం అయితే కరెక్ట్ కదండి. మా చిన్నప్పటి నుంచి కానీ మేము ఎప్పుడు కూడా ఇలాగే మిట్ట మధ్యలోగా చెట్టు కాడికి వెళ్తాం. ఎవరే ఉండరండి చెట్టు కాడ, అంత ప్రమాదం అండి చెట్టు. ఇప్పుడు ఈ చిప్పల గ్రామ ప్రజలు ఎవరవుతున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు శక్తి ఏదవుతుందో ఇక్కడి నుంచే బయలుదేరింది. మనం మార్నింగ్ చూసింది రావి వృక్షం, అది భైరవ స్వామి గారిది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ చెట్టు దగ్గర వెళ్ళడం మహాప్రమాదం. ఇప్పుడు మనం ఎవరున్నామంటే మా కెమెరా గారు మేము ఇద్దరే ఉన్నాం. మేము ఏంటంటే సాహసం చేసి ప్రయత్నించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దారనుకున్నాం. కానీ ఈ గ్రామ ప్రజలు మార్నింగ్ ఉదయం చెప్పారు మనకి ఈ చెట్టుకి కానీ ఆ చెట్టుకి కానీ మీరు వెళ్ళకూడదని చెప్పేసి. అయినా సరే ఈ రాత్రి టైంలో మనం బయలుదేరి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ యువకులు అడ్డగించి మీరు వెళ్ళడం మంచిది కాదు, ఎవరు వెళ్ళినా సరే అనర్థమే జరుగుతుంది, మీరు వెళ్ళొద్దని చెప్పి అడ్డగించడం జరిగింది. మనం అయితే కూడా ఇప్పుడు మనకి కూడా భార్య బిడ్డలు ఉన్నారు, ఈ టైంలో కూడా మనం వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి మీరు చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను. చూడండి మొత్తం ఇదంతా కూడా మన వరి పొలాలు కోసిన రోజు చూస్తాం. దూరంగా చూస్తుంటే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది మనకి. మనం దూరంగానే చూపించే ప్రయత్నం చేస్తున్నాము, ఎందుకంటే మనకు కూడా వెళ్ళడానికి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఈ యువకులు చెప్పిన మాట ఆల్రెడీ ఊళ్ళో చెప్పారు గ్రామ ప్రజలు మీరు వెళ్ళొద్దు ఏంటి అని చెప్పేసి. అయినా సరే మనం ఏంటంటే మొండిగా ఒక ప్రయత్నం మా టీవీ ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాము. మనం చాలా దూరంలో ఉన్నాము, చెట్టుకి కొంచెం దూరం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు ఇంత దూరం వెళ్ళినా సరే ఒక భయం అయితే మనకు ఉన్నది. భయం లేదని కాదు కానీ ఎవరికైనా ఇప్పుడు ప్రాణభీతి అనేది ఎవరికైనా ఉంటుంది. సరే మనం ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ ఎంత దగ్గరికి వెళ్ళినా సరే ఇక్కడే మనకు భయం పడుతుంది. ఈ మహావృక్షం అంటే ఇక్కడి నుంచే ఒక శక్తి స్త్రీ రూపంలో బయలుదేరి ఈ ఎవరైతే భైరవ స్వామి గారు ఇక్కడి నుంచి గుర్రం మీద వెళ్తున్నారో ఆయన వెంబడించి నవగ్రామం వెళ్ళింది అని చెప్పేసి ఈ స్థల పురాణం గ్రామ ప్రజలు చెప్పిన విషయంలో అయితే గ్రామ ప్రజలు చెప్పిన మనకి ఏదైతే చరిత్ర ఉందో ఈ చరిత్ర మనం మీకు అనిపిస్తుందా మొక్క? ఇప్పుడు మనం ఈ ఏదైతే శక్తి ఉందో ఈ శక్తి బయలుదేరిన చెట్టుకాడే మనం ఉన్నాం. ఈ చీకటిని మీకు చెట్టు అయితే కనిపించట్లేదు కానీ ఇది చాలా పెద్ద వృక్షం అంటే మాకు కనిపిస్తుంది. మనం వీడియోలో కొంతవరకు చూపించగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈయన పేరు శివగారు, శివగారు గోవిందు మన ద్రౌకులు అవుతున్నారు. వీళ్ళని అతి బలవంతం మీద ధైర్యం చేసి మన ఈ చెట్టు వరకు అయితే మనం తీసుకొచ్చాం. మన ఈ చెట్టు దగ్గరే ఉన్నాం. ఇప్పుడు మన ఈ చెట్టుని చూపిస్తున్నాము. మనకి లైటింగ్ సరిపోవట్లేదు, ఎందుకంటే మొబైల్ లైటింగ్ మీద ఈ లైటింగ్ సరిపోవట్లేదు. మార్నింగ్ వీలవుతే ఈ చెట్టు చూపిస్తాం మేము ఇప్పుడు వచ్చిన ప్లేసు. ఇప్పుడు మన ఎవరైతే ఈ గోవింద్ గారు శివగారు ఉన్నారో వీళ్ళని అతి బ్రతిమాలి ధైర్యం చేసి మన చెట్టు వరకు అయితే తీసుకురాగలిగాం. ఇప్పుడు టైం వచ్చి అర్ధరాత్రి 2:30 అయింది. ఈ 2:30 ప్రాంతంలో మేము చెట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం భయమైనా ఏమైనా సరే ఈ గోవింద్ గారిని శివగారిని తీసుకొచ్చి ఈ చెట్టు మొదలుగా చేరుకోగలిగాం. మనం ఏదో ధైర్యం చేసి వాళ్ళని బతిమాలి అసలు ఈ చెట్టు మనం హాని చేస్తేనే మనకు ప్రమాదం జరుగుద్ది. మనం ఏం హాని చేయట్లేదు. అసలు ఈ శక్తి ఎవరో భైరవ స్వామి గారు ఎవరో అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి మన చెట్టు దగ్గరకు వచ్చాం. ఎక్కడైనా సరే మామిడి చెట్టు ఇంత మొదలు ఎక్కడ మనం చూడలేదు. ఒకసారి మనం ఇలా చూపించండి. చూడండి ఇది మామిడి చెట్టు అయితే ఇది చూడండి, ఇగో చూపిస్తున్నాము. ఈ మామిడి చెట్టు యొక్క ఏరు చూడండి ఇలాగా
ఇక్కడ నుంచి వేరు ఈ వేరు చూడండి, ఇది ఒక చెట్లా ఉంది. ఇది కాకుండా ఈ చెట్టు నుంచే మరొక వేరు ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ఓ చెట్లు ఇదిగోండి, ఇది ఒక ఈ ఏరు నుంచి మరొక చెట్టు మొలిసింది ఇక్కడ. అక్కడ నుంచి అదో చెట్టు ఉంటుందండి. చూడండి, అదిగో మనం దూరంగా చూపిస్తున్నాము ఇక్కడ, ఎందుకంటే తుప్పలు అవి ఉన్నాయి, పాములు అవి ఉంటాయని. ఇక్కడి నుంచి ఈ వేరు నుంచి మరొక చెట్టు మొలిసింది ఇక్కడ. ఆ పక్కనండి, ఆ పక్క. ఈ విషయం ఏంటంటే, ఈ మామిడి చెట్టు ఏ మామిడి చెట్టు అయినా సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. కానీ ఈ మామిడి చెట్టు సంవత్సరానికి 4 కాపులు, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కాస్తుంది. చూడండి, మనం ఎంతో రిస్క్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. ఇలా చూడండి, ఇక్కడ ఒక వేరు ఉంది. దాని వేరే అండి, అదే మొదలు ఆ వేరు చుట్టూనే ఇక్కడ ఒక, మీరు చూడండి, ఇదిగో చూడండి, ఇది ఒకటి. ఇక్కడ నుంచి దాని పట్టు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి వెళ్తే మరొక వేరు ఉంది. అక్కడి నుంచి ఒక చెట్టు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇదో వేరు. ఇక్కడ నుంచి మరి చూడండి, ఇగో ఇక్కడ నుంచి మరొక వేరు ఉంది. ఇక్కడ నుంచి మరొక చెట్టు మొలిసింది. అంటే ఈ మామిడి చెట్టు ఒక మొదలవుతే అక్కడ ఉంది. చూడండి, మామిడి చెట్టు అంటే ఈ వేరు నుంచి ఇదొక కొమ్మ. చూడండి, అదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ. చూడండి, ఇదొక కొమ్మ. అంటే మనం ఉదయం చూపించిన రావి వృక్షం కొన్ని వేల సంవత్సరాల నాటిదని చెప్పి అనుకున్నాం, 100 సంవత్సరాలు తక్కువ. ఇది కూడా సేమ్ అదే టైంలో ఇది. చూడండి, ఆ మామిడి చెట్టుకి ఈ రావి చెట్టుకి లింక్ ఏంటంటే, ఇక్కడి నుంచి శక్తి బయలుదేరింది, అక్కడ రాజుగారు ఉన్నారు. చూడండి, ఈ రాత్రి మనం ఈ టైంలో ఎంతో సాహసం చేసి మా ప్రేక్షకుల కోసం ఇక్కడ మనం శివగారు గోవింద్ గారిని తీసుకొచ్చి, వీళ్ళు రానన్నారు, అసలు వెళ్ళకూడదన్నారు. వెళ్ళకూడదని చెప్పేసి మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీకోసం మేము ఈ ధైర్య సాహసాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ తీసుకుని వచ్చారు. చూడండి, శివగారు ఆయన ఆ 2 లైట్లతో, అంటే ఆయన దగ్గర కూడా మొబైల్స్ ఉన్నాయి, ఆ మొబైల్స్ లైట్లతో మీకు చూపిస్తున్నాం మేము. చూడండి, చూడండి మొత్తం చెట్టు మొత్తం మనం అంటే లైటింగ్ కవర్ అయ్యేంత వరకు చూపిస్తున్నాము. మార్నింగ్ కూడా ఈ వృక్షాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తాము. చూడండి, మేము రావడానికి అయితే చాలా భయపడ్డాం. ఈ ఇద్దరు ఎవరైతే యువకులు ఉన్నారో, ఈ గోవింద్ గారుని మన ఈ శివగారుని, వీళ్ళకైతే మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మమ్మల్ని దారిలో అడ్డగించిన వ్యక్తులే దగ్గరకు వచ్చి చూపించారు. మన మార్నింగు ఉదయం అయితే మరింత ఈ చెట్టు వృత్తాంతం, ఈ చెట్టుని చూపించే ప్రయత్నం అయితే మార్నింగ్ ఉదయం అయితే పూర్తిగా చూపిస్తాం మేము. రండి, మీరు చూడండి, చూడండి, ఈ చెట్టు మామిడి పండు. అది ఎవరు రావట్లేదు అసలు. మామిడి పళ్ళు కానీ మామిడికాయలు కానీ అసలు ఎవరు కోసే ప్రయత్నం కానీ, ఈ చెట్టు ఆకులు విరిసే ప్రయత్నం కానీ ఎవరు చేయరట. ఈ వృక్షాలతో చూపించాం మనం. ఇక్కడ నవాపేట గ్రామ ప్రజలు, నవాపేట కాదు చిప్పల ఈ గ్రామంలో అయితే 2 యువకులు అయితే మనల్ని అడిగించారు దారిలో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఈ టైంలో వెళ్తున్నారని చెప్పేసి, ఎవరేంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళిద్దరిని కూడా మనం బ్రతిమాలి ధైర్యం చేసి మన ఆ మామిడి వృక్షం దగ్గరికి మనం తీసుకెళ్ళడం జరిగింది. ఈ వృక్షాలు అయితే మనం చూపించాం. మనం ఈ వృక్షం చూపించేటప్పుడు వాళ్ళిద్దరూ కూడా అసలు మేము రావంటే రాము, మీరే వెళ్ళొద్దని చెప్పి అడ్డగించారు వాళ్ళు. అలా కాదు అని చెప్పేసి మన ధైర్యంతో మనం ఆ వృక్షం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇది చాలా సాహసోపేతమైన, మనం ఈ టైంలో కూడా ఎవరు వెళ్ళరు అసలు. మనం ఏంటంటే మనం బన్నీ టీవీ ప్రేక్షకులకి అసలు ఈ భైరవ స్వామి గారి కథ ఏంటి, ఈ వృత్తాంతం ఏంటని చెప్పేసి మనం తెలియజేసే ప్రయత్నంలో ఇద్దరు యువకుల్ని కూడా తీసుకెళ్ళి, ఒక ఆయన పేరు గోవిందు, ఒక ఆయన పేరు శివగారు, వాళ్ళిద్దరిని కూడా మీరు రండి అంటే మీరు వెళ్ళొద్దు, మేము రామని చెప్పి అన్నారు. అలా కాదు, మేము చాలా దూరం నుంచి వచ్చాము బన్నీ టీవీ మన బన్నీ టీవీ తరఫు నుంచి అని చెప్పేసి అంటే, ఇలా ఎవరో మీడియా వాళ్ళు వచ్చారని చెప్పేసి వాళ్ళు కొంచెం ధైర్యం చేసి మన దగ్గరికి అయితే వచ్చారు. వాళ్ళు వచ్చారే కానీ వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా చాలా భయంగా వెళ్ళాం. చాలండి అని చెప్పేసి మొత్తం ఆ చీకట్లో వాళ్ళిద్దరు మొబైల్ మా మొబైల్తో మొత్తం వృక్షం ఒక్క కారణం అంటే మొదలు ఏమవుతుందో మొత్తం ఎక్కడి నుంచి వేర్లు బయలుదేరి ఏంటి
అది చాలా ప్రతివృక్షం. అది మన రావి చెట్టు చూపిస్తాం మనం భైరవ స్వామి గారిది. ఆ రావి చెట్టు కన్నా ఇది 10 పెద్దది. ఇది మనం చీకట్లో చూపించలేకపోయాం. మార్నింగ్ అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం వెళ్తుంటే కుక్కలు కూడా వెంటబడుతున్నాయి. చూపించే ప్రయత్నం అయితే మేము చాలా చేసాము. మార్నింగ్ వచ్చి పూర్తిగా ఆ వృక్షం ఎంత పెద్దదో ఏంటో చూద్దాము. ఇక్కడి నుంచే శక్తి బయలుదేరింది. ఈ శక్తి వచ్చి నవాపేట గ్రామంలో రాజుగారిని ఈ శక్తి ఏదైతే ఉందో అది అంతమంది అని చెప్పేసి ఈ యువకులు వాళ్ళ తాతలు చెప్పారని చెప్పేసి చెప్పున్నారు. ఈ వృత్తాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఉదయం మనం ఈ చెట్టు అసలు ఎంత పెద్దది ఏంటి, రావి చెట్టు చూసాం మనం. మొత్తం రావి చెట్టు చుట్టూ తిరుగుతూ కూడా ఆ రావి చెట్టు ఒక త్వరలో ఆ రావి చెట్టు ఎంత పెద్దదో చూపించాం. రావి చెట్టు కన్నా 10 పెద్దది ఈ మామిడి చెట్టు. అంటే కొన్ని ఫలాలు కూడా ఉన్నాయి మామిడి పళ్ళు కూడా. అది ఎవరో తీరట అసలు. మనం పూర్తిగా మార్నింగ్ ఉదయం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. ఈ 3 గంటల ప్రాంతంలో మనం రిటర్న్ బయలుదేరాం. మనం వెనక్కి వెళ్తున్నాం. ఈ వెనక్కి వెళ్ళే సందర్భంలో రేపు పొద్దుట ఉదయం మొత్తం పూర్తిగా ఆ చెట్టు యొక్క చరిత్ర, ఈ మామిడి చెట్టుకి ఈ రావి చెట్టుకి అసలు ఏంటి లింక్ అని చెప్పేసి మనం ఉదయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నిన్న మనం రాత్రి ఏదైతే 2:30-3 గంటల ప్రాంతంలో మనం ఈ మామిడి వృక్షాన్ని అయితే చూపించాము. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కథ. ఇది భైరవ స్వామివారు ఒక కథ, మొత్తం కథ అంతా ఇక్కడి నుంచో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి శక్తి అంటే దుష్టశక్తి ఒక అందమైన యువత రూపంలో రాజుగారిని వ్యామోహించి ఆయన బలి తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం మొత్తం ఏదైతే చరిత్ర ఉందో అందులో వచ్చింది. అందులో భాగంగానే రాత్రి ఎంతో రిస్క్ చేసి మన ఈ చెట్టు దగ్గర రావడం జరిగింది. చీకటిని ఈ చెట్టు అంటే సగంగా కనిపించింది. పూర్తిగా మా ప్రేక్షకుల కోసం ఈ చెట్టు మొత్తం ఎంత ఉన్నది ఏంటి దీని చరిత్ర మొత్తం అంతా కూడా రాత్రి కొన్ని విషయాలు అయితే చెప్పాము. పూర్తిగా చెట్టు చూపించే ప్రయత్నం కోసం అయితే మళ్ళీ మనం ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు మీ చెట్టు చూపిస్తున్నాం. ఈ ఉదయం కూడా రావడానికి అసలు ఎవరు లేరు చూడండి. అసలు జనసంచారం లేదు, ఉదయమే లేదు ఇక్కడ. చూడండి, ఎవరు లేరు ఇక్కడ. రాత్రి అయినా ఈ ఇటుక బట్టి ఓనర్లు అనుకుంటాను ఆ యువకులు వాళ్ళు మనల్ని అడ్డగించడం జరిగింది. రాత్రి మనం వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి యాక్చువల్గా అడ్డగించి వాళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం వాళ్ళని బతిమాలి అలాగే మనం తప్పనిసరిగా మేము చాలా దూరం నుంచి వచ్చాము వీడియో కోసం అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మనం మొత్తం ఈ చెట్టు అసలు మొదల భాగం చెట్టు ఎంత ఉన్నది ఏంటో మొత్తం చూపించే ప్రయత్నం చేద్దారండి. రాత్రి అడితే మనం ఇక్కడ అడుగు పెట్టడానికే భయం వేసింది. అంతా చీకటే. ఆ చీకట్లోనే ఈ మొత్తం ఇవన్నీ పొలాలు, ఈ పాములు ఉన్నాయా లేకపోతే ఏమన్నా తెలియదు. అయినా సరే ఆ మొబైల్ టచ్ చేసుకుని మనకి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ఇప్పుడే కూడా ఎవరో జనం లేరు, ఏమీ లేరు ఇక్కడ. ఇప్పుడే కూడా భయంకరంగా ఉందంటే రాత్రి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. చూడండి, ఆ మొదలు చూడండి ఎంత ఉంది అసలు. ఇది ఎన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు మరి రెండు మొత్తం. ఆ చెట్టు మొదలు ఎన్నో కొమ్మలు ఎంత పెద్ద చూడండి, పెద్ద పెద్ద కొమ్మలు. అవి కాకుండా ఈ చెట్టు యొక్క ఈ వేరు చూడండి, చెట్టు యొక్క వేరు ఎంత ఉంది. ఇది
చూడండి ఈ వేరు నుండి మళ్ళీ అక్కడ ఒక మొక్క, ఈ వేరు నుంచే ఆ వేరే మొక్కని మళ్ళీ అటుపక్క ఒక మొక్క బయలుదేరింది. అది కాకుండా చూడండి అక్కడ మళ్ళీ ఈ వేరు నుంచి ఇక్కడ ఒక మొక్క బయలుదేరింది. చూడండి ఇవే కొన్ని నాకు తెలిసి 100 సంవత్సరాలు ఉంటాయి. ఈ వేరుల నుంచి బయటకు వచ్చిన ఈ మొక్కలే 100-200 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఈ మాన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నది మనం అంచనా వేయలేం. ఇలా ఈ పక్కన కూడా చూపిద్దాం. చూడండి ఇపో తిరిగి వచ్చింది. చూడండి ఇప్పుడు ఏదైతే మొదలుందో ఆ మొదల నుంచి 1 2 3 4 5 6 మొత్తం 6 కొమ్మల కింద అంటే విడిపోయిన భాగాలు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఇదొకటి చూడండి కింద ఈ వేర్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. ఈ వేరు నుంచి మళ్ళీ ఇదొక మొక్క చూడండి. ఈ మానే ఇప్పుడు దాని ఒక మొత్తం చుట్టుకొలత వెడల్పు అది చూస్తే ఎన్ని సంవత్సరాలు ఏంటో మనం అంచనా కట్టలేము. ఈ చెట్టుని చీకటిని వచ్చి చూసిన తర్వాత ఇంత పెద్ద చెట్టు ఉన్నదని చెప్పేసి ఒకసారి ఉదయం వస్తే మొత్తం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మళ్ళీ ఉదయం రావడం జరిగింది. ఇప్పుడు చూడండి ఇది గతంలో ఈ చెట్టు మామిడికాయలు కోయడానికి రోడ్డు మీద ఒక లారీ పెట్టి ఇక్కడ నుంచి కోసుకుని వెళ్ళేవారట. అన్ని ఫలాలు ఇచ్చేదట ఇది. చూడండి ఎంత మామిడి చెట్టు ఉంది ఇది. మన ఈ చుట్టుపక్కల అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఇటువంటి చెట్టు మరి ఎక్కడా లేదు అసలు, ఇంత పెద్ద మామిడి చెట్టు. అంటే ఇది ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల చెట్టు ఇది. చూశారు కదండి రాత్రి మన వృత్తాంతం. అంటే ఈ గ్రామ ప్రజలు ఎవరైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ, అదే కథ పెరుగుతూనే ఉంది తప్ప కథ అది వెనక్కి వెళ్ళట్లేదు. నేను రాత్రి ఈ పిల్లలు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఇక్కడి నుంచే శక్తి బయలుదేరి రాజుగారు అక్కడ ఆ దారి గుండా ఆయన గుర్రం మీద ప్రయాణించంటే ఒక అందమైన యువత రూపంలో ఆయనతో బయలుదేరి నవాపేట గ్రామ ప్రజలకు చెప్పేదట నన్ను రాజుగారు వ్యామోహించారని చెప్పేసి. అక్కడంతా మనం ముందు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే నాయీ బ్రాహ్మలు ఊళ్ళో పూర్వం మంగళ అనేవాళ్ళు, ఇప్పుడు మనం గౌరవప్రదంగా సంబోధించాలంటే నాయీ బ్రాహ్మణులు అంటాం మనం. ఆ నాయీ బ్రాహ్మణ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకిచ్చి బంగారం కొంత ధనం ఇచ్చి వీళ్ళు నిప్పంటించుకొని ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళకి వచ్చి నిప్పంటించుకొని వెనక తిరిగి చూడకుండా వెళ్ళమంటాం. ఆయన దారిలో ములుగుచ్చుకుందని వెనక చూడడం, అక్కడ సెల అయిపోవడం, ఆ కాలక్రమేణా సెల ఈ రోడ్లు పోయడం, అవి దానివల్ల ఆ శిల భూమిలోకి అప్పడిపోయింది అంటున్నారు. అంతేకాదు మన రాయి చెట్టు చూపించాం, రాయి చెట్టు మొదల కింద విగ్రహం ఉందంట భైరవ స్వామివారిది. ఇప్పుడు అది తీసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు అయితే చెప్పారు. మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మరీ ఒకసారి వచ్చి మళ్ళీ వీడియో తీసి ఈ ప్రేక్షకుల కోసం ఇంకొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం మనం. చూడండి ఇప్పుడు ఆ చెట్టు మొదల నుంచి మొత్తం 4 భాగాల కింద, ఇటు పక్క 4 భాగాలు, అటు పక్క ఒక 2 భాగాలు, మొత్తం 6 భాగాల కింద చెట్టు. ఇటు పక్క ఒక చెట్టు కింద, అటుపక్క ఒక చెట్టు కింద 6 చెట్ల కింద ఉన్నది ఇది. అంటే మొదలవుతే ఒకటే, ఈ చెట్లు అవుతే 6 చెట్ల కింద ఉన్నవి. అది చూసాం, అది వేరే ఉంది మొత్తం. అది మరి ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత వేరే వస్తుంది అన్నది ఈ ఎవరు అడిగినా మాకు తెలియదు కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అంటున్నారు. ఇది ఇలాంటి మనం మామిడి చెట్టు ఎక్కడ చూడం కానీ మర్రి వృక్షంతో చూస్తాం మనం. ఓళ్ళ నుంచి మళ్ళీ చెట్టు మొలుతూ ఉంటుంది. మర్రి వృక్షానికన్నా పెద్దది ఇది. ఈ చూడండి ఇటు చూసినా కొమ్మలే ఇక్కడ. ఇదో దీన్ని ఇంకేం సంబోధించాలంటే ఈ బాహుబలి చెట్టు అనాలి. దీన్ని బాహుబలి చెట్టు కన్నా పెద్ద ఉంది ఇది. చూడండి ఆ చెట్టు కింద నుంచి ఒక మన తాడి చెట్టు ఉన్నది ఇక్కడ. ఆ చెట్టునే ఈ మొత్తం ఈ మామిడి చెట్టు కవర్ చేసింది మొత్తం. అట్లా ఆ చెట్టుని కనబడట్లేదు. అంటే తాడి చెట్టు కన్నా పెద్దది ఉంది ఇది మామిడి చెట్టు. చూడండి అక్కడక్కడ కూడా మామిడి ఫలాలు ఉన్నాయి పైన.
TV. Please subscribe to Bunny TV.